హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా 2020-21కి సంబంధించినటువంటి బడ్జెట్ పూర్తి వివరాలు మనము చూడబోతున్నాము. సో ఏ పథకానికి ఎంత కేటాయింపులు జరిగాయి, సో ఏ శాఖకి ఎంత కేటాయింపులు జరిగాయి, సో రెవెన్యూ లోటు ఎంత, వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత అనేటువంటి అన్ని వివరాలను కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలు కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రాబోతున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దాదాపుగా ఇందులో నుంచి 5 మార్కుల వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఏపీ ఎకానమీ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది బడ్జెట్, ఓకేనా, అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఓకేనా, ఇవి రెండు కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది పరీక్షల్లో. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, మిస్ చేయొద్దు. ఖచ్చితంగా పూర్తిగా క్లాస్ మొత్తం వినండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచండి. సో అంతేకాకుండా మీకు ఈ యొక్క క్లాస్కు సంబంధించి పీడిఎఫ్ ఫైల్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, లేచకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో క్లాస్లోకి వచ్చినట్లయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వము 2వ దఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టడము జరిగింది. సో ఇక్కడ ఒక డౌట్ రావాలి, 2వ దఫా అంటే ఏంటి? మరి ఆల్రెడీ ఒకసారి ప్రవేశపెట్టారా అంటే ఎస్. ఏంటది? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ప్రభుత్వానికి కావాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి నిధులను సమకూర్చుకోవడానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో వార్షిక బడ్జెటే చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఓకే, వివరాలు చూద్దాం. సో ఈ యొక్క వార్షిక బడ్జెట్లో 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వము రూపొందించింది. ఓకేనా, ఏంటిది? సంక్షేమ బడ్జెట్. సో అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గానా రాజేంద్రనాథ్, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ 2020 జూన్ 16 అంటే నిన్ననే దీన్ని అప్డేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మీకు అందచేయడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2020 జూన్ 16వ తారీఖున సో ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. సో దీన్ని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎక్కడ? అసెంబ్లీలో. సో మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్ను రూపొందించారు. సో అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గానా రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించడం అయితే జరిగింది. దేంతో ఫ్రెండ్స్? అచ్చమైన తెలుగు కవితతో. సో వివరాలు చూద్దాం. బడ్జెట్లోని ప్రధానమైన అంశాలు. సో మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ ఇవి 3 ఫ్రెండ్స్. సో బడ్జెట్లోని ప్రధాన అంశాలు: 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయం కనుక చూసినట్లయితే అంచనా 1,80,392.65 కోట్ల రూపాయలు అంచనా రెవెన్యూ వ్యయంగా దీన్ని రూపొందించడం అయితే జరిగింది. సో మూలధన వ్యయము అంచనాగా వచ్చేసి 44,396.54 కోట్ల రూపాయలు మూలధన వ్యయము అంచనా వేయడాన్ని అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో మరి వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరిగాయో చూద్దాము. సో ఇక్కడ వ్యవసాయ రంగానికి 11,891 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్థిక బడ్జెట్ అయిపోయిన తర్వాత వ్యవసాయ బడ్జెట్ గురించి కూడా ఇంకొక క్లాస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ క్లాస్ కూడా చేసిన తర్వాత ఆర్థిక బడ్జెట్ మరియు వ్యవసాయ బడ్జెట్ రెండు కలిపి కూడా బిట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడైతే చూద్దాము క్లియర్గా. వ్యవసాయ రంగానికి 11,891 కోట్లు కేటాయింపు, ఆరోగ్య రంగానికి 11,419.44 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి వివిధ వసతులు కల్పించడానికి. నెక్స్ట్ పశుగణాభివృద్ధి, మత్స్య రంగానికి 1279
8 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ గృహ నిర్మాణ రంగానికి ఎంత మరి 3691.79 కోట్ల రూపాయలు గృహ నిర్మాణ రంగానికి అయితే ఈ బడ్జెట్లో కేటాయింపులు అయితే జరిగాయి. నెక్స్ట్ చూసినట్లయితే హోంశాఖకు 5988.72 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ జల వనరుల శాఖకు అత్యధికంగా 11,805.74 కోట్లు కేటాయించారు. సో జలవనరుల శాఖకి. నెక్స్ట్ పెట్టుబడులు మౌలిక వసతుల రంగానికి 696.62 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. నెక్స్ట్ ఐటీ రంగాన్ని అభివృద్ధిపరచడానికి, నూతన వసతులు కల్పించడానికి, కొత్త పరిశ్రమలు అంటే కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ కంపెనీలు రావడానికి తగినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడానికి అయితే సో ఐటీ రంగానికి 197.37 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ కార్మిక సంక్షేమానికి 600.37 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ వన్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కు 16,710.34 కోట్ల రూపాయలు అయితే కేటాయించడము జరిగింది ఫ్రెండ్స్. పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్స్. సో కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు చాలా వరకు కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పైననే చాలా వరకు అయితే కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా రాష్ట్రాలకు కూడా కేటాయింపులు అయితే జరిగాయి. నెక్స్ట్ న్యాయశాఖకు 913.76 కోట్ల రూపాయలు కేటాయించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు 8150.24 కోట్ల రూపాయలు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు కేటాయింపులు జరిగాయి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్కి 856.64 కోట్ల రూపాయలు కేటాయింపు. పౌర సరఫరాల శాఖకి 3520.85 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. నెక్స్ట్ ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వము 50,703 కోట్ల రూపాయలు కేటాయించారు ఫ్రెండ్స్ ఆర్థిక రంగ అభివృద్ధికి గాను. నెక్స్ట్ విద్యుత్ రంగానికి ఎంత మొత్తం కేటాయించారు అంటే 6,984.72 కోట్ల రూపాయలను విద్యుత్ రంగానికి అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక ఉన్నత విద్యకు చాలా ఎక్కువ మొత్తము 22,604.01 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. సో మనం ప్రస్తుతం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సో అన్ని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో ఏంటి కనీస సౌకర్యాలను మెరుగుపరచడమే ప్రధాన ధ్యేయంగా అయితే ముందుకు సాగడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇంత భారీ మొత్తాన్ని అయితే కేటాయింపులు అయితే జరిగాయి ప్రాథమిక ఉన్నత విద్యకు, ముఖ్యంగా పాఠశాలల నిర్మాణానికి. నెక్స్ట్ వన్ సోషల్ వెల్ఫేర్ కోసము సో సేమ్ స్కూళ్ళ లాగానే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని కూడా 12,465.85 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందినట్లుగా అయితే సో కేటాయింపులు అయితే జరిగాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ R&B కోసము 6,588.58 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసము 3,456.02 కోట్ల రూపాయల కేటాయింపులు అయితే జరిగాయి. నెక్స్ట్ మైనారిటీ సంక్షేమానికి రాష్ట్రంలో ఉన్న మైనారిటీస్ అందరికీ కూడా 2,055.63 కోట్ల రూపాయలు అయితే వారికి కేటాయింపులు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్ ప్రణాళిక రంగానికి 515.87 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. పర్యావరణము, అటవీ శాఖకు 457.32 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ సాధారణ పరిపాలనకు 878.01 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ ఎస్సీ సంక్షేమానికి గాను 15,735 కోట్ల రూపాయలు ఎస్సీలకు సో వారికి సంబంధించినటువంటి పథకాలను అమలుపరచడంలోను, సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలోను, సో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి కదా వాటి కోసం కాను 15,735 కోట్ల రూపాయలను అయితే కేటాయింపులు జరిపారు. నెక్స్ట్ సేమ్ గిరిజనులకు కూడా గిరిజన సంక్షేమానికి 5,177.54 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఇవి ఏ విధంగా జరుగుతాయంటే జనాభా ప్రాతిపాదికనైతే కేటాయింపులు అయితే జరుగుతాయి. నెక్స్ట్ కాపుల సంక్షేమానికి 2,846.47 కోట్ల రూపాయలను ప్రభుత్వము కేటాయించడానికి ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ SC/ST గృహాలకు
ఉచిత విద్యుత్ గాను 425.93 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ గృహాలకు ఉచితంగా విద్యుత్ను అందించేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది. 104, 108 వాహన సేవలకు గాను 470.29 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఓకేనా, అత్యవసర సమయంలో ఆదుకునేటువంటి అంబులెన్స్ సేవలు 104 మరియు 108, 104, 108. నెక్స్ట్, గ్రామీణాభివృద్ధికి 16,710 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. సాగునీటి పారుదల శాఖకు 11,800 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. రవాణా శాఖకి 6,588 కోట్లు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కోసం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 2,100 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కోసము. నెక్స్ట్, నేషనల్ హెల్త్ మిషన్ 1808.03 కోట్ల రూపాయలని నేషనల్ హెల్త్ మిషన్ కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి సవరించిన అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 2019-20 బడ్జెట్లో సో ప్రస్తుతానికి ఏ విధంగా సవరింపులు అయితే జరిగాయో చూద్దాము. సవరించిన అంచనాల ప్రకారము రెవెన్యూ వ్యాయము ఏ విధంగా ఉంది? 1,37,518.07 కోట్ల రూపాయలు. నెక్స్ట్, మూలధన వ్యాయము 12,845.49 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు దాదాపు 26,646.92 కోట్ల రూపాయలు అయితే సో సవరింపులు అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే సవరించిన బడ్జెట్ అంచనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ది, సో ప్రస్తుతానికి దానికి ఏ విధంగా తేడా అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆర్థిక లోటు వచ్చేసి 40,493.46 కోట్ల రూపాయలు. 40,493.46. నెక్స్ట్, ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47%. సో 3.75% అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి. నెక్స్ట్ వన్, వివిధ పథకాలు మౌలిక వసతుల కోసము బడ్జెట్ కేటాయింపులు చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇది. వైఎస్ఆర్ లా నేస్తం కోసము 12.75 కోట్ల రూపాయలు. రైతులకు విత్తనాల పంపిణీ కోసము 200 కోట్లు. జగనన్న విద్యా కానుక క్రింద 500 కోట్ల రూపాయల కేటాయింపు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కోసము 55.15 కోట్ల రూపాయలు. కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసము 500 కోట్ల రూపాయలు. ప్రతిభా స్కాలర్షిప్ కోసము 10.54 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయింపులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ హార్టికల్చర్ మిషన్కి 150.99 కోట్ల రూపాయలు. నెక్స్ట్, పట్టణ స్వయం సహాయక బృందాల కోసము 389.89 కోట్ల రూపాయలు. చేతులకిచ్చే నష్టపరిహారం కోసం 20 కోట్ల రూపాయలు. చేతులకిచ్చే నష్టపరిహారం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మొన్న విశాఖలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయినటువంటి వ్యక్తులకు 1 కోటి రూపాయల నష్టపరిహారము సో ఆ విధంగా అయితే ఇవ్వడం, క్షతగాత్రులకు సో కొంత అమౌంట్ అయితే డిక్లేర్ అయితే చేయడం జరిగింది. సో వాటన్నిటిని కూడా సో అలాంటి వాటి కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైతులకు అన్నారు కదా, సో రైతులకు ఇచ్చేటువంటి పంట నష్టాలు జరిగినప్పుడు, వరదలు సంభవించినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇవ్వడానికి 20 కోట్ల రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ వన్, గ్రామ సచివాలయాల కోసము 1633 కోట్ల రూపాయలు. నెక్స్ట్, అమరావతి అనంతపురం నేషనల్ హైవే కోసము 100 కోట్లు. వైఎస్ఆర్ గృహ వసతి కోసము 3,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. డ్రగ్స్ మందుల కేంద్రీకృత కొనుగోలు కోసము 400 కోట్లు. కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసము 242.15 కోట్లు. వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధికి 100 కోట్ల రూపాయలు. అగ్రిగోల్డ్ బాధితులకు ఎంత? 200 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. నెక్స్ట్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి 1,500 కోట్లు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 1365.08 కోట్ల రూపాయలు. డాక్టర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఓకే, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 16,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. జగనన్న అమ్మఒడి పథకానికి 6,000 కోట్లు. వైఎస్ఆర్ చేయుత పథకానికి 3,000 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి 6,300 కోట్లు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి 275.52 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తము పథకానికి 200 కోట్లు. జగనన్న తోడు పథకానికి 930 కోట్లు. జగనన్న చేదోడు పథకానికి 247 కోట్లు. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు 46.46 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది.
నెక్స్ట్ రియల్ టైమ్ గవర్నెన్స్ కోసము 54.51 కోట్లు, వ్యవసాయ ల్యాబ్లకు 65 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ క్రింద 3615.60 కోట్లు కేటాయింపులు అయితే జరిగాయి. నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకానికి 500 కోట్ల రూపాయల కేటాయింపు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలో ఉన్నత విద్యకు గాను 2277 కోట్ల రూపాయలైతే కేటాయింపులు జరిగాయి. నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకానికి 500 కోట్ల కేటాయింపు. వడ్డీ లేని రుణాల కోసము 1100 కోట్ల రూపాయల కేటాయింపు. 2018-19లో స్థూల ఉత్పత్తి 8% పెరిగినట్లుగా ఎంత పెరిగింది ఫ్రెండ్స్? 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థూల ఉత్పత్తి 8% పెరిగినట్లుగా అయితే ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ బుగ్గానా ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూద్దాం. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నాం. కరోనా విపత్తు పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూసాం. కరోనా సంక్షోభం సమయంలోనూ సంక్షేమంపై వెనుకడుగు వేయలేదు. రైతులకు సహాయం చేయడం ద్వారా ప్రాథమిక రంగానికి ఊతం. గత ప్రభుత్వం చెప్పిన 2 అంకెల వృద్ధి బూటకం. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నాము. నెక్స్ట్ అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు అంటూ ప్రసంగంని ముగించడం అయితే చూసాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఫ్రెండ్స్, వార్షిక ఆర్థిక బడ్జెట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోంచి ఖచ్చితంగా మనకు మార్క్స్ అయితే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయదు ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ వ్యవసాయ బడ్జెట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు అందచేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, అంతేకాకుండా దీనికి సంబంధించిన PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.